నమస్తే. ఈరోజు కోయిట్ నుంచి దాదాపు 20 మంది రావడం జరిగింది నగరికి. రోజా మేడం సంక్షేమంలో ఫస్ట్ ప్రచారం ప్రారంభించడం జరిగింది. కోయిట్ కన్వీనర్ నేను బాలరెడ్డి మాట్లాడేది. ఎందుకంటే 2019లో జగన్ అన్నకు ఏ విధంగా మేము వెనుదండుగా ఉండి ముఖ్యమంత్రి అయ్యేదానికి ఎన్ఆర్ఐలు బస్సు యాత్రతో ఎంతో ఈస్ట్ వెస్ట్ మన కడప, చిత్తూరు 2 జిల్లాలు కూడా మేము తిరిగి, ఎందుకంటే కోయిట్ ప్రాంతంలో ఎన్ఆర్ఐలు చాలా ఎక్కువ ఉన్నారు. దాదాపు 2 లక్షల పైసలు ఉన్నారు. అందుకని ఖచ్చితంగా మేము సెలవు పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా మేము ఇచ్చే 20 మందే కాదు, దాదాపు 1000 వరకు 1000 మంది వరకు వచ్చున్నాం ఈస్ట్ వెస్ట్ నుంచి. ఖచ్చితంగా 2019లో మాదిరిగా కాకుండా ఇంకా 175 వచ్చే విధంగా మేము ఖచ్చితంగా కష్టపడి రెండవ తూరి ముఖ్యమంత్రి చేసుకోవాలని అందరూ కూడా ఒక సంకల్పంతో ఇక్కడ ఇండియాకి రావడం జరిగింది. అదే కాకుండా మేడం రోజమ్మ గారు మేము కోయిట్ నుంచి వచ్చి ఫస్ట్ నియోజకవర్గం ఇక్కడ నుంచి మేము సెంటిమెంట్గా ప్రచారం ప్రారంభించడం జరిగింది. 2014, 2019, ఇప్పుడు 2024, 2014-19 కన్నా 2024 బంపర్ మెజార్టీ, ఎక్కువ మెజార్టీతో గెలిచాలని మేడం గారిని కోరుకుంటూ మేము ఎన్ఆర్ఐ తరఫున ఖచ్చితంగా మేడం గారికి ప్రచారం చేయని కూడా మళ్ళీ మేము వస్తూ ఉన్నాము. ఖచ్చితంగా మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కోయిట్లో ఉండేవాళ్ళు, వాళ్ళ ప్రతి ఒక్క ఇంటికి పోయి వాళ్ళు కోయిట్లో ఉన్నా కానీ వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ చేపించి మేడం గారికి ఓటు చేయమని, మన రాష్ట్రం అంతా జగనన్నకు మళ్ళా ముఖ్యమంత్రి చేసుకునేదానికి ఎక్కడున్నా కోయిట్లో ఉండే ప్రతి ఒక్క ఎన్ఆర్ఐ వాళ్ళ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి కానీ లేదంటే వీలుంటే వాళ్ళు వచ్చి కానీ ఓటు వేసే విధంగా మేము ఖచ్చితంగా ప్రయత్నిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మేడం గారికి ఖచ్చితంగా మళ్ళా బంపర్ మెజార్టీ వచ్చాదని మేము ఆ దేవుని ప్రార్థిస్తున్నాం.